ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. నేను మీ వెంకటేష్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు శనార్థి తెలంగాణలో వచ్చిన కథనం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్తలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శనార్థి తెలంగాణలో పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ బులెటిన్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి శనార్థి నేటి మాటతో స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చలి పంజా విసురుతుంది. గురుకుల పాఠశాలలో ఉండే పేద విద్యార్థులకు చలికి గజగజ వణుకుతున్నారు. చన్నీళ్ళ స్నానాలు, పలిగిపోయిన ముఖాలు, ఎముకలు కొరికే చలిలో చదువు కోసం సాహసం చేస్తున్నారు. చీకటి పడిందంటే చాలు కడుపులోకి కాళ్ళు మడుచుకొని కంటి మీద కునుకు తీస్తున్నారు. చాలని దుప్పట్లు, వసతి గదుల్లో తలుపులు లేని కిటికీలు చల్లటి ఈదురుగాలులతో ఇగం పట్టి పోతున్నారు. అయ్యో పాపం అనే నాదులు లేడు. గ్రీజర్లు పెట్టి వేడి నీళ్లు అందిస్తామన్న సోయి లేదు. ఒక్క లీడర్ కన్నా గురుకుల పాఠశాలలో సందర్శిద్దామన్న ఆలోచన లేదు. పేద విద్యార్థులు పడుతున్న బాధలను తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారం అందుకున్న జనాలను ముడ్డి మీద తన్నే నాయకులనే ఎన్నుకోబడుతుంది. రాష్ట్ర బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి పేదలకు చదువుకు అందేయకుండా కుట్రలు చేసే లీడర్లకు జిందాబాద్లు కుట్టబడుతుంది. ఒక్కసారన్నా ఆలోచన చేయకుంటే ఎట్లా సమాజమా అంటూ పెద్దపల్లి రాజన్న, మనం ఎలక్షన్ వచ్చే ముందు 5 సంవత్సరాల పాటు అరే మన ఊరు బాగుపడాలరా, లేకపోతే మన నియోజకవర్గం బాగుపడాలరా, మన రాష్ట్రం బాగుపడాలరా అని 5 సంవత్సరాల పాటు ఆలోచిస్తాం. కానీ ఎన్నికలు వచ్చినాక ఎన్నికలు రేపో ఎల్లుండి అనంగా మనం అంత క్లారిటీ ఉండవు. రేపో ఎలక్షన్లు ఎల్లుండి అనంగా మనం ఏదో కొంపలు మునిపోయినట్టు అచ్చరా పాయరా అనే విధంగా అసలు మనం ఏం చేస్తున్నామో సోయి లేకుండా ఒక మద్యం దాగి మతిస్థిమితం లేని వ్యక్తి ఎట్లా ఓటేస్తాడో అట్లా ఓటేసి వస్తాం గది. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక అరే గిట్ల పని అయిపోయిందా, గంత పని అయిపోయిందా అని మనం ఆలోచిస్తాం. అంటే మన బతుకులు మార్చే నాయకులను ఎన్నుకోవడంలో కూడా మనకు శ్రద్ధ లేదంటే మన బ్రతుకులు ఎట్లా మారుతాయి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. అంతేగాని ఏదో మనోడనో లేకపోతే ఆయనకి ఇంకితజ్ఞానం లేకున్నా కానీ ఇష్టానుసారం ఇంకా డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు మంచి సర్పంచ్ ఎన్నికలలో గొర్రెలను కొన్నట్టు కొన్నారు. మీ గొర్రెలను కొన్నట్టు కొంటే మిమ్మల్ని గొర్రెలను చూసినట్టు చూస్తారు, కానీ మిమ్మల్ని ప్రజలను చూసినట్టు మీరు ప్రజల సమస్యలు ఉన్నాయని చూస్తారు ఎవడన్నా. నిజంగా దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రైట్. ప్రశాంతంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు. ముస్లిం సమాజ సంక్షేమం లక్ష్యంగా నూతన కార్యవర్గం ఎన్నిక. పెద్దపల్లి పట్టణంలో యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పట్టణంలోని ఎంపీ గార్డెన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పట్టణ అధ్యక్షుడిగా అస్లాం పర్వేజ్, ప్రధాన కార్యదర్శిగా సైఫుల్లా ఖాన్ తాబ్రోజ్ ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ లూయిక్ ఉల్లాస్ మౌలానా, కోశాధికారిగా మహమ్మద్ మిస్బాహుద్దీన్ ఎన్నికయ్యారు. యువతితో పాటు సీనియర్ సభ్యులు మద్దతు విజయంలో కీలకంగా నిలిచింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ముస్లిం సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పేద విద్యార్థులకు సాయం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని యువతను సామాజిక సేవలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడించిన వెంటనే నూతన కార్యవర్గానికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు అభినందనలు తెలిపారు. సొసైటీ సేవలు పట్టణాభివృద్ధికి దోహదపడతాయని ఆశావాహం వ్యక్తమైందని ఒక వార్తనైతే చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త. ప్రశాంతంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు నిర్వహించారట దీనికి సంబంధించిన వార్త. అయితే ప్రధానంగా మనం కుల సంఘాన్ని కానీ ఇంకే సంఘాలు కానీ ఎన్నుకున్నప్పుడు కానీ ఒక కుల సంఘ నాయకుడు ఏం ఆలోచించాలి, ఒక నాయకుని దగ్గర ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ మా కులానికి ఏం తీసుకురావాలి, ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నుకోబడిన నాయకులు మా గ్రామ పంచాయతీకి ఏం నిధులు తీసుకురావాలి, అంత మటుకే కానీ నా పార్టీ కోసం ఎట్లా బట్టలు నింపుకోవాలి, నా ప్రజలను ఎట్లా తాకట్టు పెట్టుకోవాలని ఇప్పుడు కూడా ఆలోచించకండి. అట్లా ఆలోచించుకుంటే మీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ప్రజలకేం చేయాలి, నా నాయకునితో ప్రజలకేం చేయాలని ఆలోచించాలి, కానీ వేరే ఏం ఉద్దేశం ఉండదు. దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల స్వత్పతి అని ఒక వార్తనైతే చూస్తున్నాం. మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేల స్వత్పతి పోలీసులు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయిలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులను సమన్వయంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్నారు. చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేశాయని పేర్కొన్నారు. ఇదంతా చూస్తే ఇవన్నీ చెప్తూనే ఉంటారు. ఒక పక్క విచ్చలవిడిగా డ్రగ్స్ ఇక్కడక్కడ ఏది గంజాయి కొడుతురు, యువత గంజాయి విచ్చలవిడిగా కొడుతురు. మన ఛానల్లోనే నేను క్లియర్గా ఒకసారి మీకు వీడియో చూపించి మీకు లైవ్లో చూపిస్తాను. ఎట్లా అంటే గంజాయి ఏ రకంగా పల్లెటూర్లలో తిరుగుతుందని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్లు వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమన్లు. కొరుట్ల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఆకుల హనుమన్లు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల రాజకీయంగా బలపడుతున్నాయని అన్నారు. జనరల్ స్థానాలలో కూడా ఓసీ అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడే స్థాయికి బీసీలు ఎదిగారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన బీసీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరికీ టీఆర్పీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు అహంకారానికి పోకుండా, ఓడిన వారు నిరుత్సాహపడకుండా భవిష్యత్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. రాబోయేది బీసీల రాజ్యమని స్పష్టం చేసిన ఆకుల హనుమాన్లు ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిలో ఇతర గ్రామాలతో పోటీ పడాలని, తమ మంచి పని ద్వారా బీసీ కులాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే నిజంగా ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఎక్కడ కానీ వార్డు మెంబర్లు కానీ లేకపోతే సర్పంచ్లు కానీ జనరల్ వచ్చిందంటే మొత్తం అగ్రకులాలకు సంబంధించిన కొందరు నాయకులు ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళ తప్పేం లేదు, రిజర్వేషన్లు ఇవ్వని మన బీసీలకు తెలియదు, మన బీసీలకు కావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వని బీసీలకు తెలియదు. ఉద్దేశంలో జనరల్ స్థానం వచ్చిందంటే మాదే అన్నట్టుగా దిగిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న బీసీ నినాదం నేపథ్యంలో జనరల్ స్థానాలలో సర్పంచ్కి పోటీ చేయడానికి భయపడరు. ఇది బీసీల చైతన్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఒక శుభ పరిణామమే. బీసీలకు మంచి రోజులు అంటే మన వాటా మనకి ఇస్తే మనకి ఏ రోజులు ఉండపో కదా, మన వాటా మనకి ఇచ్చినప్పుడు ఏ రోజులు ఉండపో కదా. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నిజంగా ఈ బీసీ నినాదం ఎత్తుకున్నాక రాష్ట్రంలో రాజకీయ మార్పులు మారినాయి అని చెప్పుకోవచ్చు. 100% మారినాయి. జంకుతున్నారు. జనరల్ స్థానాలలో పోటీ చేయడానికి ఓసీల అగ్రకులాలకు సంబంధించిన నాయకులు భయపడుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ లేదా వార్డు మెంబరు నిజంగా ఎక్కలేని విధంగా తెలంగాణలో సోషల్ మీడియాను ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్లను వార్డు మెంబర్లను ఒక నిజంగా వాళ్ళని ఏదో పెద్ద ఎత్తున నిజంగా అంటే చాలా 5 సంవత్సరాల తర్వాత ఒక కలలుగా కోరిక నెరవేరింది. మనం నిజంగా సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్ల ద్వారా సర్పంచ్ల ద్వారా ఏం రాదు. ఈ సర్పంచ్లు ఈ వార్డు మెంబర్లు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కానీ ఒక వినూతంగా ఒక కొత్తగా అనిపించింది. దానికి సంబంధించి కొన్ని ప్రమాణ స్వీకారం చేసిరు కదా, కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా. కొన్ని మనకు వీడియోస్ పంపించారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నరసింహపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని బాధ్యతలను విధేయత కలిగి ఉంటాను. 2018 మొత్తానికైతే ఈ కార్యదర్శులది పని ఒడిచిపోయింది. ఈ టెన్షన్ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైనా పని అడిగితే పైసలు లేవు, ఇంట్లోకి వెళ్ళి పెడితే అత్తవి రావో, లేకపోతే జేబులోకి వెళ్ళి పెడితే కార్యదర్శుల పైసలు వస్తాయి రావో అని చాలామంది పెట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఆ టెన్షన్ పోయింది. ఏమనంటే సర్పంచ్కి అడుగు, ఉప సర్పంచ్కి అడుగు, వార్డు మెంబర్లకు అడుగు అంటారు. ఇక మరికొన్ని వీడియో చూసే గ్రామ పంచాయతీలో పిట్టల కమలాకరం నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన ప్రజలకు పాదాభివందనాలు. నన్ను నమ్మి 4వ వార్డులో నన్ను గెలిపించుకున్న నా ప్రజలకు ప్రతి పేరు అంటే సోషల్ మీడియాను ఏ విధంగా వాడాలో ఆ విధంగా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. నిజంగా ప్రమాణ స్వీకారం ఒక ఎంపీ ఎమ్మెల్యేలు ఎట్లా జరుగుతుందో ఆ రకంగా కొందరు స్టేజ్ లేసి కూడా ప్రమాణ స్వీకారం చేశారు, కాదంటలేను. కాకపోతే లక్షలు ఖర్చు పెట్టి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని కుటుంబాలను రోడ్ల పడేసారు పెద్ద మనుషులు. కొందరు పెద్ద మనుషులు కావాలని నామినేషన్ వేయించి కుక్కల కొట్లాట పెట్టించినట్టు పెట్టించి
కుటుంబాలను రోడ్ల పడేసిరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సర్పంచ్ ఎన్నికలలో ఏమి రాదు. ఎందుకంటే నేను ఈ ఒక వీడియో స్పెషల్గా చేస్తా, దానికోసం స్పెషల్గా చేస్తా. ఎందుకు చేస్తా అంటే మీకు పదవి కాలం, ఇప్పుడు ప్రభుత్వ పదవి కాలం ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. దానికి సంబంధించి కూడా ఏం చేస్తుంది, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారనేది దానికి సంబంధించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మన VWT న్యూస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లున్నది. ఇక నేషనల్ యోగా ఛాంపియన్షిప్లో కోటా పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సత్తా 19 బంగారు 12 వెండి పథకాలు సాధించిన విద్యార్థులకు వార్తనైతే చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేషనల్ లెవెల్ యోగా ఛాంపియన్షిప్లో కోటా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుతంగా ప్రతిభ కనబరిచి పాఠశాలలకు గర్వకారణంగా నిలిచారు. బెల్లంపల్లి పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో 6 నుంచి 13 సంవత్సరాల వయసు విభాగాల్లో కోటా పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రథమ స్థానం దక్కింది. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులు మొత్తం 19 బంగారు 12 వెండి పథకాలు సాధించి విశేషంగా మెరిశారు. బంగారు పథకాలు సాధించిన వారిలో సమీక్ష్ రెడ్డి, శ్రీ నిత్య, నీహస్వి, నితీక్ష, వర్ణికారెడ్డి, శ్రీమాన్ సాత్విక్ రావు, శ్రీయాన్స్ రెడ్డి, ఇంద్రవేద్, శ్రీ హర్షిత్ తదితరులు ఉండగా వెండి పథకాలు సాధించిన వారిలో వేదాంశ్, అభిరామ్, అక్షర, శివతేజ, రితిక్, ప్రఖ్యాత్, శ్రీశాంత్, చైతన్య ఉన్నారు. ఈ సందర్భంగా కోటా పబ్లిక్ స్కూల్ నిర్వహించిన అభినందనల సభలో పాఠశాల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి విజేతలను అభినందించారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో విజయం సాధించడం అభినందనీయమని, యోగా విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. చదువుతో పాటు యోగా క్రీడలకు పాఠశాల ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యోగా శిక్షణ తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారని ఒక వార్తను చూస్తున్నాం. ఇది నేషనల్ యోగా ఛాంపియన్షిప్లో కోటా పబ్లిక్ స్కూల్లో 19 బంగారు పథకాలట, 12 వెండి పథకాలు వచ్చినట్టే దానికి సంబంధించిన వార్త. ప్రమాదకరంగా విద్యుత్ మీటర్, ప్రాథమిక పాఠశాల ఎదుట నిర్లక్ష్యం, భూమికి అడుగు ఎత్తులో విద్యుత్ మీటర్, చిన్నారులు ప్రాణాలకు ముప్పు, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులకు ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గాంధీనగర్లో ప్రమాద స్థితిలో ఉన్న విద్యుత్ మీటర్ స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. కప్పు లేకుండా పూర్తిగా దెబ్బతిన్న విద్యుత్ మీటర్కు ఎదురుగానే ప్రాథమిక పాఠశాల ఉండడంతో చిన్నారులు భద్రతపై తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నాయి. భూమికి కేవలం 1 అడుగు ఎత్తులోనే ఉన్న ఈ మీటరు పక్కన పాఠశాల విద్యార్థులు నిత్యం తిరగడంతో పాటు ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఆటల సమయంలో అనుకోకుండా తాకితే ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారన్నారు. ఇదే ప్రాంతంలో విద్యుత్ స్తంభం వద్ద ఎల్లప్పుడూ నీరు ఉండడంతో ప్రమాద తీవ్రం మరింత పెరుగుతుందని స్థానికులు తెలిపారని వార్తను చూస్తున్నాము. ఇక్కడ ఏది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గాంధీనగర్లో పరిస్థితి ఉందట. ఏది కరెంట్ అధికారులు మూత లేకుండా ఇష్టానుసారంగా మళ్ళీ కింద వాటర్ కూడా ఉన్నాయట. ఇది ఎంత ప్రమాదం అంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది, వ్యవస్థలో మనం జీతం తీసుకొని ఎవరి కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నామా, ఇంకెవరి కోసం పనిచేస్తున్నామా, ఏదైనా పని చేయాలంటే నాకేందనే పరిస్థితిలో కొన్ని అధికారులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఇంత నిర్లక్ష్యంగా రేపు ప్రాణం పోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, బిచ్చం వేసినట్టు సచ్చినాక సావుకాడికి మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పే ముందు చిన్నపిల్లల ఆరోగ్యాన్ని, చిన్నపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలన్నీ ఈ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక్కడనే నిజంగా ఒక సేఫ్టీని ఏర్పరచాలి. అడుగు దూరం ఏది, ఎంత అడుగు దూరం అంటే కింద చిన్నపిల్లలు తమ పుష్కన చెవడని ముట్టుకున్నా కానీ కథం అయిపోతారు. కింద నీరు ఉందట. అట్లున్నది పరిపాలన. మన ఎవరు ఆదిశీని అన్న పెద్ద మాటలు మాట్లాడతాడు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారు. గాంధీనగర్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే స్థాయికి ఉంటాడు ఈయన. మన బీసీ నాయకుడు మనం ఎంకరేజ్ చేసుకురావాలి తప్పితే వీళ్ళకి ఏం ఉరిగింది ఏం లేదు. పదవుల కోసం ఎవరినైనా విమర్శిస్తారు, పదవుల కోసం ఎవరి మీద దాడి చేయమన్నా చేస్తారు. ఒకట్లుంటుంది పదజాలంతో. రహదారి గుంతలకు తాత్కాలికంగా పరిష్కారం, సొంత ఖర్చుతో గుంతలు పూడ్చిన యూత్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజీం. నగరంలోని 45వ డివిజన్ రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బ్రిక్స్ ఊడిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని, అధికారులు స్పందన లేకపోవడంతో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 45వ డివిజన్ కాంటెస్టింగ్ కార్పొరేటర్ మహమ్మద్ అజీం స్వయంగా ముందుకు వచ్చారు. సోమవారం తన సొంత ఖర్చుతో సిమెంటు మాలతో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్పించి తాత్కాలికంగా ఆయన ప్రజలకు ఉపశమనం కల్పించారు. గోతులో ఏర్పడిన ప్రాంతంలో మాల్ నింపడంతో పాదచారులు, వాహనదారులు ప్రమాద భయం లేకుండా ప్రయాణించగలుగుతున్నారు. ఈ సందర్భంగా అజీం మాట్లాడుతూ అనేక వార్తనే చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికలు వస్తే ఏ నాయకుడైనా ముందుకు వస్తాడు, కానీ ఎన్నికలు వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు, కానీ ఇట్లా చేసి చూపెట్టాలి. విషయం ఏంటంటే ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు, నీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు గుర్తుకొస్తారు. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు కష్టాలు పడుతున్నప్పుడు, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఏ నాయకుడు
ఏది అధికారంలో ఉన్న నాయకుడు పనిచేయనప్పుడు, అధికారంలో ఉన్న నాయకుడు అవినీతికి పాల్పడ్డప్పుడు ఏ నాయకుడు కూడా సోయి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు ఎవడు కూడా అడగడు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మీకు ఓటుకు 500 ఇస్తాం, మీకు బిచ్చం ఎత్తాం, కోటర్ సీస్ ఇస్తాం, ఆపు సీస్ ఇస్తాం అని వచ్చి బిచ్చమడుకున్నట్టు ఓట్లు అడుక్కొని ఓట్ల తర్వాత బిచ్చగలను చూసినట్టు ప్రజలను చూసే పద్ధతి మారాలి. ఇది మారి ప్రజలకు సేవ చేసినోడే ప్రజానాయకునిగా ఎన్నుకోబడాలి. అప్పుడు మాత్రమే ప్రజా వ్యవస్థలో, ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలకు బలమైన నాయకుని ఎన్నుకోగలిగిన అనే ఒక ధైర్యంతో 5 సంవత్సరాల పాటు నిజంగా గుండె మీద చేసుకొని నిద్రపోగలుగుతారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళనే నాయకుని ఎన్నుకోండి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. మన ఈ బులెటిన్ అయితే ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఇంకేమైనా మీరు పంపించాలనుకున్నా కానీ మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది 7989965208 నెంబర్కి, ఈ ఆఫీస్ నెంబర్కి మీ వీడియోస్ కానీ ఏదైనా పంపించండి, మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.